నమస్తే. ఆస్ట్రో మార్గన్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 మార్చి 15 నుండి 31 వరకు మీనరాశి వారికి గ్రహ సంచారం మరియు రాశి ఫలాలు ముఖ్యాంశాలు ఇందులో చర్చించుకుందాం. ఈ కాలంలో సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించడం మార్చి 15నే మొదటి రోజున. శుక్రుడు మీనంలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మాలవ్య రాజయోగం వంటి శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఈ మీనరాశి వారికి అనేది శాస్త్రపరంగా వివరించడం జరిగింది. ఇక ముఖ్యాంశాలు, ఇంపార్టెంట్ హైలైట్స్, ఇక వివిధ రంగాల్లో విద్య, ఆర్థికంగా, బిజినెస్, కెరీరు, హెల్త్, పేరెంట్స్ హెల్త్, ట్రావెల్స్, వీటన్నిటి గురించి కూడా సమగ్రంగా ఇందులో చర్చించుకోవటం జరుగుతుంది. హైలైటెడ్ పాయింట్స్ అన్నీ కూడా. అలాగే చివరిలో ప్రమాద సూచనలు, జాగ్రత్తలు, వాటికి రెమెడీస్ అన్నీ కూడా ఇందులో చర్చించుకుందాం. అయితే ఈ పక్ష సమయంలో కాల సమయానికి ఈ మీనరాశి వారికి పాజిటివ్ ఫలితాలు 65% దాకా ఉంటాయి, నెగిటివ్ ఫలితాలు 35% వరకు అనేది కూడా చెప్పటం జరుగుతుంది ఇందులో. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ముఖ్యంగా మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఈ వీడియో చేరటానికి ప్రోత్సాహం మీ నుండి వస్తుంది అనేది చెప్పటం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ఇక ఈ మీనరాశి వారికి ఈ 15 నుండి 31 వరకు మార్చి అంటే వ్యక్తిగత ఆరోగ్యంపై ఎక్కువగా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాదాలు, కంటి సమస్యలు, నిద్ర లేని సమస్య ఇబ్బంది పెట్టవచ్చు. ఈ విషయాలకి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి యోగా కంపల్సరీగా చేసిన వీటిని అధిగమించవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ కాలంలో ప్రయాణాల్లో మరియు వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ మీనరాశి వారు కూడా. ఈ రోజుల్లో చాలా రాశుల వారికి కూడా ఇది వర్తిస్తుంది. అలాగే శని ప్రభావం, ఏలినాడు శని సెకండ్ స్టేజ్ వల్ల చిన్నపాటి గాయాలు, లేదా సెకండ్ స్టేజ్ చాలా పీక్ స్టేజ్ అని చెప్పచ్చు, చిన్నపాటి గాయాలు, ప్రమాద సూచనలు కూడా జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇక పేరెంట్స్ ఆరోగ్యం, శని మరియు రాహు సంచారాల వల్ల తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో వీరికి చిన్నపాటి అనారోగ్య సూచనలకి హాస్పిటల్ ఖర్చులు అవి కూడా గోచారంలో సూచించబడుతోంది. ఇక ఉద్యోగస్తులకి అయితే కనుక వర్క్ బర్డెన్ పెరిగినప్పటికీ కూడా మీ టాలెంట్కి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది. కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనేది సూచిస్తుంది. మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు, మీ పనికి మంచి గుర్తింపు అనేది ఉంటుంది, కష్టపడతారు కూడా. అలాగే పని మాత్రం భారం పెరుగుతుంది. ఇక ఫైనాన్షియల్గా చూస్తే కనుక ఆదాయం అయితే బాగుంటుంది, కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సంపాదన లక్షల్లో, ఖర్చులు కోట్లలో అన్నట్లుగా ఉండవచ్చు. అంటే ఆదాయం ఇన్ఫ్లో కంటే అవుట్ఫ్లో ఎక్కువగా ఉంటుంది అనేది చెప్పచ్చు. విలాస వస్తువుల కొనుగోలుకి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఈ ఖర్చులు భారం అనేది ఎక్కువగా సూచిస్తుంది. ఇక బిజినెస్ వాళ్ళకైతే ఎలా ఉంటుందంటే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో లాభాలు అయితే వస్తాయి. ఇక విదేశీ సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకైతే కనుక ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక విద్యార్థులకి వీరు అయితే ఏకాగ్రత అవసరం చాలా. వీరికి ఏకాగ్రత లోపం కనిపిస్తుంది. ఉన్నత విద్య కోసం, ఎక్కువగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాల్లో సీటు ప్రయత్నాలు చేసేవారికి సానుకూల వార్తలే అందుతాయి. అంటే ఆల్రెడీ అప్లై చేసి ఉన్నవారికి సీటు వారు కోరుకున్న చోట దొరకటం కానీ, లేదా స్టైఫండ్ విషయాలకు కానీ మంచి శుభవార్తలు వినడానికి అయితే హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి విదేశీ విద్య కోసం అయితే అనుకూలంగా ఉంది ఈ 15 రోజుల కాలం. ఇక రిలేషన్స్ విషయాలకి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణమే కనిపిస్తుంది. పర్వాలేదు, బాగుంది. అయితే రాహు వల్ల వ్యయస్థానంలో, అంటే మీనరాశికి కుంభరాశి వ్యయస్థానం కాబట్టి రాహు వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు రావచ్చు ఎక్కువగా. కాబట్టి వీరు మాటల్లోకి ఎక్కువగా
దూకుడుగా పోకుండా ఇద్దరి మధ్య సంయమనం పాటించాలి, లేకుంటే కొద్దిపాటి విభేదాలకి బాగా ఆస్కారం కనిపిస్తుంది. ఇక ట్రావెల్స్ విషయం చూద్దాం. ప్రయాణాలకైతే కనుక దూర ప్రాంత ప్రయాణాలు లాభదాయకంగానే ఉంటాయి ఈ మీనరాశి వారికి ఈ కాలంలో. కానీ ప్రయాణ సమయాల్లో వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి అనేది సూచించటం. దొంగతనాలకి ఆస్కారం, పోగొట్టుకునేదానికి ఎక్కువ ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా దూర ప్రయాణాల్లో. ఈ విధమైన ముఖ్య సమాచారాలు విద్య గురించి, ట్రావెల్స్ గురించి, రిలేషన్స్, ఫైనాన్షియల్, బిజినెస్, కెరీరు అన్నీ కూడా, తల్లిదండ్రులు, పేరెంట్స్ ఆరోగ్యం, ప్రమాద సూచనలు, వ్యక్తిగత ఆరోగ్యం, ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా ఈ టైంలో 15 నుండి 31 మార్చి 31 వరకు కూడా పాజిటివ్ ఫలితాలు 65% వరకు బాగానే ఉంది అనేది చెప్పచ్చు. ఇక ఈ టైంలో వీరు ఇంకా 35% నెగిటివ్ రిజల్ట్స్ కోసం సాధారణ పరిహారాలు, ఇంకా అనుకూలతలు పెరగటానికి కూడా తగ్గించుకోవటానికి ప్రతికూలతలు, పరిహారాలు పాటించడం అయితే చాలా శ్రేయస్కరం అనేది ఎప్పుడు చెప్పుకుంటున్నాము. శని దోష నివారణకి శని లగ్నంలోనే, రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి శనివారం రోజున శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం లేదా శనిదేవుడికి తైలాభిషేకం చేయడం చాలా మంచిది వీరికి. ఇక పసుపు వస్త్రాలు, శనగలు లేదా నెయ్యిని పేదలకు లేదా ఆలయాల్లో దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. గురువు 4లో సంచరిస్తున్నాడు ఈ మీనరాశి వారికి. ఈ గురువుకి సంబంధించిన గురుబలం పెంచుకోవటానికి ఈ దానాలు, పసుపు వస్త్రాలు కానీ, శనగలు లేదా నెయ్యిని పేదలకు లేదా ఆలయాల్లో కూడా దానం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి, గురుబలం పెరిగి అనేది సూచించడం జరుగుతుంది. ఇది తప్పకుండా పాటించండి. ఇక ఇంటిలో రోజువారీగా స్తోత్ర పఠనం అనేది, హనుమాన్ చాలీసా లేదా ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఆరోగ్య సమస్యలు మరియు మానసిక ఒత్తిడి తగ్గుతాయి అనేది చెప్పచ్చు. ఎందుకంటే ఆదిత్య హృదయం పఠించడం ఆరోగ్య సమస్యలకి కారణం. ఈ మీనరాశికి 6వ స్థానాధిపతి, రోగస్థానాధిపతి సూర్యుడు రాశిలోనే సంచారం ఈ 15వ తేదీ మొదటి రోజు నుండి కూడా మీనరాశిలోనే సంచరించడం జరుగుతుంది మా ఎండింగ్ వరకు కూడా. దీనివల్ల వీరికి ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి కూడా తగ్గుతాయి అని సూచించడం జరుగుతుంది. ఇక ఈ విధమైన పరిష్కారాలు అన్నిటికీ కూడా చాలా మంచి పరిష్కారాలు చెప్పడం జరిగింది. మీరు చేయదగ్గ పరిహారాలు, చాలా తక్కువ టైంలోనే ఇవన్నీ పూర్తి చేసుకోగలని మంచి అనుకూలతలు పొందాలని ఆశిస్తూ సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.